జయ నరసింహ. ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారాలు 9 రూపాయలని నవనరసింహలు అంటారు. అందుకనే ప్రతి ఏటా కూడా ఈ యొక్క ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ ఆట ఎక్కడికక్కడ తిరగమని చెప్పడంలో భావ్యం ఏంటంటే కొండ చుట్టూ ఉన్నటువంటి తూర్పు, పడమరం, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం 8 చోట్ల 8 దిక్కుల 8 మంది నరసింహుల్ని పెట్టి 9వ నరసింహ వరలక్ష్మీ స్వామిని పెట్టి ఈ ప్రదక్షిణ చేయిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి మా తరపున సూచన చేస్తున్నాం. అలాగే మా కృష్ణారెడ్డి గారు ప్రతి ఏటా కూడా ప్రసాద వితరణ చేస్తుంటారు. మా అంద శ్రేయోభిలాషి అయిన కేవీఆర్ గారు, కాయల వెంకటరెడ్డి గారి సోదరుడు సూరారెడ్డి గారు ప్రతి ఏటా కూడా ఈ యొక్క ప్రసాద వితరణ చేస్తూ అద్భుతంగా ఈ యొక్క ప్రసాద వితరణ రాత్రి 12-1 గంట వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది. అలాగే మేము భక్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా మా తరపు నుంచి విన్నపం ఏంటంటే రాత్రి 1-1:30 తర్వాత చాలామంది స్టాల్స్ ఆపేస్తున్నారు. దయచేసి ఆ తర్వాత కొంచెం వేడి నీళ్ళు కానీ, టీ కానీ, కాఫీ కానీ ఇచ్చేటట్టు చేస్తే తప్పకుండా ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్తుందని నా మనపూర్వకంగా కోరుకుంటూ మా కేవీఆర్ సంస్థ తరపు నుంచి కూడా వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన కృష్ణారెడ్డి గారు ఇవాళ గిరి ప్రదక్షిణ సందర్భంగా స్వామివారి విగ్రహం నిన్న సాయంత్రం 5 గంటలకు కొనుక్కున్నారట. అంటే 24 గంటల వరకు మంచి రూపాన్ని, స్వామివారి రూపం ఇక్కడ భక్తుల నిమిత్తం, దర్శన నిమిత్తం ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అది నా చేతుల మీదుగా పూజారి గారు పూజ చేసిన నా జన్మ ధన్యమైంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో కృష్ణారెడ్డికి మరిన్ని సక్సెస్ఫుల్గా క్యాటరింగ్ చేయాలని నా పక్క నుంచి అతనికి సరైన సహకారం ఎప్పుడూ నేను ఇవ్వాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను. ఇది గిరి ప్రదక్షిణకి తిరిగే భక్తులకి మంచి సోమవారం రూపం. ఇది మంచి దర్శనం చేసుకోవచ్చు అక్కడ. అలాగే ఎదురు కూడా మాది ఒక ప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు మొదలు పెడుతున్నాము. అందరూ కూడా చాలా జాగ్రత్తగా గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులందరూ కోరుకుంటున్నాం. నేను కూడా 2-3 సార్లు గిరి ప్రదక్షిణ చేశాను. చాలా థ్రిల్లింగ్గా, చాలా బాగుంటుంది. అది చేసిన తర్వాత మన కష్టాలు తీరిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. జై సింహాద్రప్పన్న. భక్తులందరికీ కూడా
కేవీఆర్ స్టేట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.